గారు చేసిన వ్యాఖ్యలు ఓకే పార్టీ పరంగా వాళ్ళేమి ప్రత్యర్థులు కాబట్టి రాజకీయంగా కామన్ అని అనుకున్నా ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఇప్పుడు అంటే జగన్ బలహీనతనే ఒక అనివార్యతగా ఏమన్నా బీజేపీ భావిస్తోందా? అందుకేమన్నా నిదర్శనం అనుకోవచ్చు ఆ వ్యాఖ్యలు? నేను అంటుంది కొత్త ఏం కాదంటున్నా. ఎలక్షన్స్ ముందు మాట్లాడిన ఈవెన్ మాధవ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా నిరంతరం వైసీపీని విమర్శిస్తూనే ఉన్నాడు కదా. శ్రీనివాసరావు విమర్శిస్తూనే ఉన్నాడు, సత్యకుమార్ యాదవ్. అంటే వైసీపీ ఆ స్థాయిలో బీజేపీని విమర్శించట్లేదు కదా. ఏం అవసరం వాళ్ళకి? వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ ఇదివరకు కూడా చూస్తే బీజేపీని అనేవాళ్ళు కదా, కాంగ్రెస్ని కూడా అన్నారు. చూడు మీరు ఇప్పుడు జగన్ కాంగ్రెస్ని ఏమన్నా అన్నాడా? అట్లని కాంగ్రెస్ మనిషి అవుతాడా? జగన్ కాన్సెప్ట్ ఏంటంటే జాతీయ రాజకీయాల్లో మనం ఎక్కువ గెలకద్దు, వాళ్ళు ఏదైనా మాట్లాడినా వదిలేసేయండి, రాష్ట్ర నాయకులే కదా మాట్లాడేది, అక్కడేం జాతీయ స్థాయిలో మనకేం సంబంధం లేదు. వాళ్ళు ఎవరు వచ్చినా సరే జాతీయ స్థాయిలో మనకి గొడవ వద్దు, వాళ్ళతో శత్రుత్వం వద్దు. మీరు చూస్తే కాంగ్రెస్ తరఫున ప్రణబ్ ముఖర్జీ పోటీ చేసినప్పుడు కూడా మద్దతు ఇచ్చారు. అప్పుడు జగన్ జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు కూడా ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చాడు కదా. అప్పుడు ఇచ్చారు వాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్కి ఇచ్చారు, బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు బీజేపీకి ఇస్తున్నారు. వాళ్ళు ఇంకా దాంట్లో వాళ్ళిద్దరు జోలికి పోరు, వాళ్ళు ఏమన్నారు. వాళ్ళ రాష్ట్ర నాయకులు ఎవరిని విమర్శిస్తే వీళ్ళు పెద్దగా సీరియస్గా కూడా స్పందించరు. అయితే గీతే ఈ మాజీ మంత్రులతో వీళ్ళతో మాట్లాడిస్తారు, అప్పట్లో మంత్రులతోనో ఇట్లా